వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మైసూరులో అరెస్టు చేసి విజయవాడకు తీసుకురానున్నారు. ఈ కేసులో గోవిందప్పను ఇటీవలే సిట్ నిందితుడిగా చేర్చింది. మద్యం స్కామ్లో అక్రమంగా వచ్చిన నగదును పలు మార్గాల్లో తరలించడంలో కీలక పాత్ర పోషించారని దర్యాప్తులో తేలింది. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో నిందితుడు గోవిందప్ప బాలాజీని మైసూరులో సిట్ అదుపులోకి తీసుకుంది. 3,200 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, ఇందులో భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కీలకంగా వ్యవహరించారని సిట్ ఆరోపిస్తోంది. ఈయనతో పాటు నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సైతం నిందితులుగా చేర్చింది. ఇప్పటివరకు అరెస్టైన 4 నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ప్రమేయం గురించి సిట్ స్పష్టంగా వెల్లడించింది. A1 రాజకేశిరెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి తదితరులతో కలిసి కుంభకోణంలో భాగస్వాములయ్యారని, సిండికేట్లో వీరిది ప్రధాన పాత్రని గుర్తించింది. నిందితులుగా చేర్చిన వెంటనే ముగ్గురు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న సిట్ ఇదే కేసులో మొదటి నుంచి ప్రమేయం ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో మైసూరులో గోవిందప్ప బాలాజీని అరెస్టు చేసింది. బాలాజీని మైసూరు నుంచి విజయవాడకు తీసుకురానున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన గోవిందప్ప జగన్ సతీమణి భారతీ డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్స్ లో 2010 ఏప్రిల్ 30 నుంచి పూర్తికాలపు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాల బాధ్యతలను చూస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన బాలాజీ ముడుపుల సొమ్మును రూటింగ్ చేసి వేర్వేరు సంస్థల్లోకి మళ్లించటంలో మాస్టర్ మైండ్ గా వ్యవహరించారని సిట్ గుర్తించింది. రాజకేశిరెడ్డికి చేరిన మద్యం అక్రమ నగదును అంతిమ లబ్దిదారునికి చేర్చడంలో గోవిందప్ప ప్రముఖ పాత్ర పోషించారన్న సిట్ ఆయనను విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఎవరికి లబ్ది కలిగించారో తేలుతుందని భావిస్తుంది. కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కోసం సిట్ గాలిస్తోంది.